తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీపై రాజకీయ పార్టీలు చిటపటలాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచి మహిళలకు సారెపెట్టామని చెబుతుంటే 2 ఏళ్లుగా మహిళలకు చీరలు పంపిణీ చేయని సీఎం రేవంత్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే చీరలు పంచుతోందని ఫైర్ అవుతున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీపై రాజకీయం జరుగుతోంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. చీరల పంపిణీ అనేది ఓ పథకం మాత్రమే కాదని, మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి ప్రతీక అని, అది మహిళలకు అందించే సారే అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకుని కాంగ్రెస్ కు ఓటెయ్యాలని మహిళలను కోరారు సీఎం రేవంత్. మీ సోదరుడు, మీ అన్న, మీ తమ్ముడు రేవంత్ అన్న మీకు చీర పంపించుండు, పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి. మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి. అయితే ఎన్నికల కోసమే ప్రభుత్వం చీరలు పంచుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చీర ఇచ్చి ఓటు అడుగుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. 2 ఏళ్లుగా చీరలు ఇవ్వని ప్రభుత్వం ఓట్ల కోసమే ఇస్తోందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చీర కట్టుకొని ఓట్లు వేయాలన్నారు. మరి ఈ చీరలు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? కేవలం సర్పంచ్ ఎలక్షన్ల ముందే చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? అసలు ఉందా పోయిందా? ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు ఈ చీరలు చూసుకొని ఓటేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో, రాష్ట్రంలో ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ చీరల దుకాణం తెరవడం వెనక మతలబేంటని బీజేపీ ప్రశ్నించింది. అధికారులు కాకుండా కాంగ్రెస్ నేతలు చీరల పంపిణీ చేస్తున్నారని, చీరలకు ఖర్చు చేస్తోంది గాంధీ భవన్ నిధులా, ప్రభుత్వ నిధులా స్పష్టం చేయాలన్నారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు. ఇలా చీరలు ఇచ్చేటువంటిది కూడా ప్రభుత్వం పంచుతలేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జిల్లా లెవెల్లో పంచుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చీరలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి చీరలా? ఈ ప్రభుత్వ నిధులా, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నిధులా? దీని విషయం స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ చీర కట్టుకుని కాంగ్రెస్ కు ఓటేయాలని కొడంగల్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారని, ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. వీళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో ఇందిరమ్మ పేరు చీరలు ఇచ్చి ఓట్లు వేయించు. స్వయంగా ముఖ్యమంత్రి కొడంగల్ చెప్పిండు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోయి మాకు ఓట్లు వేయండి అని. అంటే ఏ విధంగా ఈరోజు ఓట్ల కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈరోజు ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉందో ఎందుకంటే ఎక్కువ సాక్ష్యం చెప్పడానికి అవసరం లేదు. మొత్తానికి ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలకు సార పెట్టామని ప్రభుత్వం చెబుతుంటే ఇది ఓటర్లను ప్రలోభ పెట్టడమేనని, దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటున్నాయి ప్రతిపక్షాలు.